మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసపు వాగ్దానాలని, కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలని తిప్పికొట్టి మహారాష్ట్ర గొప్పగా అభివృద్ధి చెందాలంటే, సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే సాధ్యమని చెప్పి భావించి, మాట ఇస్తే కట్టుబడే పార్టీ అని, అమలు చేసే పార్టీ అని చెప్పి భావించి గొప్ప మెజార్టీతో గెలిపించిన మహారాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ, పక్కకే ఉన్న తెలంగాణ వాళ్ళకు అభినందన తెలియజేస్తూ ఉంది. హిమాచల్ ప్రదేశ్లో హామీలు ఇచ్చి చివరికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా దివాలా తీయించి, గొప్పగా ఎదుగుతున్న కర్ణాటక రాష్ట్రంలో అనేక రకాల అలవికాని హామీలు ఇచ్చి మోసం చేసి ఇవాళ చివరికి కర్ణాటకను కూడా భ్రష్టు పట్టించి బుచ్చమెత్తుకునే స్థాయికి తెచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 400 పైచలకు పనులు చేస్తా అని చెప్పి 6 గ్యారంటీల పేరిట 66 హామీల పేరిట ఇవాళ 1, 2 అమలు చేసి, కేవలం బస్సులలో ఉచిత ప్రయాణం మాత్రమే అమలు చేసి దేశమంతా కూడా హామీలు అమలు చేసిన పార్టీ అని చెప్పి 100 కోట్ల రూపాయలతో పేపర్లలో యాడ్స్ ఇచ్చి వంచే ప్రయత్నం చేసిండు. స్వయంగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగు మాట్లాడే ప్రజల దగ్గరికి పోయి ప్రచారం చేసిండ్రు, కన్నడ మాట్లాడే దగ్గరికి పోయి కర్ణాటక నాయకులు ప్రచారం చేసిండ్రు. కానీ కన్నడ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, మరాఠా ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ మరో వంచనకు గురి చేసే ప్రమాదం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని చెప్పి ఇవాళ అక్కడి ప్రజానికమంతా కూడా తెలంగాణలో, కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో మోసగించింది చాలు, ఇక మీ మోసం చెల్లదని చెప్పి మహారాష్ట్ర ప్రజానికమంతా కూడా తన చైతన్యాన్ని, లౌక్యాన్ని చాటించి గొప్ప మెజార్టీతో గెలిపించిండ్రు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాల్సింది ఎక్కడంటే, ఇవాళ సమాజాన్ని చీల్చి దేశాన్ని అస్థిరపరిచేటువంటి, నీ పదవి కోసం, నీ అవసరాల కోసం ఎన్ని అడ్డదారులను తొక్కేటువంటి పద్ధతి మానుకోవాలని, ఇప్పటికైనా భూమి మీదకి వచ్చి నిజమేందో అబద్ధమేందో చెప్పుకునే ప్రయత్నం చేయి, ఇవాళ పనిచేసే ప్రయత్నం చేయి, ఇవాళ హామీలు అమలు చేసి ప్రజల ప్రేమను పొందు తప్ప మోసంతో, దగాతో ఎక్కువ రోజులు నడపలేమని చెప్పి గుణపాఠం తీసుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో తప్పకుండా ఈ దేశంలో సురక్షితంగా, సుభిక్షంగా, ప్రశాంతంగా ప్రపంచ చిత్రపటం మీద గొప్పగా ఎదిగే దేశంగా నిలవాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చెప్పండి సార్, ఎలా ఉంది? మహారాష్ట్రలో ఆల్రెడీ బీజేపీ అయితే కైవసం చేసుకుంది, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు బీజేపీ గెలుతుందని ప్రజలకు అందరూ తెలుసు. మొన్న హర్యానాలో ఓడిపోతుంది అని సర్వేలు చెప్పినాయి. నేను ఫస్ట్ చెప్పిన గెలుతుంది, హర్యానాలో గెలుతుందని చెప్పిన. ఈసారి ఎలక్షన్ ఓటు కాకముందు, ప్రచారం ముందు 20 రోజుల ముందే నేను డిక్లేర్ చేసిన బీజేపీ అక్కడ గెలుతుంది, 100% గెలుతుంది, 100-200 మీద సీట్లు వస్తాయని చెప్పిన కంపల్సరీ. ఇప్పుడు అది ఆల్రెడీ మన 125 మన బీజేపీ ఒక సింగిల్ వచ్చేసింది, వాళ్ళది మొత్తంతో 220 దాకా వస్తున్నాయి మనకి. అది కాంగ్రెస్ వీక్నెస్ జనానికి తెలిసిపోయింది. కాంగ్రెస్కు ఓటు వేయరని ఎవరు తెలిసిపోయింది. అప్పుడు నెహ్రూ కాన్సెల్ కూడా వాళ్ళు హిందువులకు మోసం చేసిర్రు, జనానికి మోసం చేసిర్రు, హిందువులకు ఆపరేషన్ చేసి ముస్లింలకు చేయకుండా అదొకటి తీసుకొచ్చారు. అప్పుడు అది అన్ని పబ్లిక్లకు యూత్ అంతా తీసుకుపోతారు. యూత్ జనము ఇప్పుడు చదువుకున్న పిల్లలకు ప్రతి ఒక్కరు తెలిసిపోయింది మన ఇండియా గవర్నమెంట్ ఏం చేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఏం చేస్తుర్రు, బీదలకు ఏం చేస్తుర్రు, దళితులకు ఏం చేస్తుర్రు. ఇప్పుడు గుండా వాళ్ళకు, రాజ్యాలకు మనం ఇప్పుడు ములుగున ఒకటి యూనివర్సిటీ పెట్టిరు, ములుగుల యూనివర్సిటీ పెట్టిండు. ఎందుకంటే ఈయనకు జనము ఇక్కడ జరిగే ఎమ్మెల్యేలు, ఎంపీలు మరి నరేంద్ర మోడీ గారికి ఇది కావాలి అంటే ఇమ్మీడియట్ శాంక్షన్ చేస్తుండ్రు. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో లేదు. అది వాళ్ళు ఏమైనా కమిషన్ దీన్ని నేర్చి జనానికి మొత్తం 20%, 30% కమిషన్ తీసుకుంటు కాంట్రాక్టుల దగ్గర. వాళ్ళు రోడ్లు వేసుడు, రోడ్లు అప్పుడే కూలిపోవుడు, ఇవన్నీ జరిగేది జనానికి తెలిసిపోయింది. ఇప్పుడు ఎన్ని వేల కిలోమీటర్లు వేసిండు నరేంద్ర మోడీ రోడ్డు. ఈ ఇండియాలో ఎన్ని రైల్వేలు వచ్చినాయి, ఎన్ని రైల్ స్టేషన్లు వచ్చినాయి, ఎన్ని రైళ్ళు వచ్చినాయి, ఇవన్నీ జనానికి తెలుసు. మోడీ గారు ఓపెన్ చేసేటప్పుడు చెప్తుండ్రు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే రాయి బాస్తారట. ఆ రాయి బాతి ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళ దాకా దానిలో కట్టరు, కన్స్ట్రక్షన్ చేయరు. ఏదైనా కట్టేది యూనివర్సిటీలు కానీ ఏది కానీ. మోడీ గారు ఏం చేస్తారంటే ఓపెనింగ్కు చెప్తుండు, ఇది ఓపెన్ అవుతుందండి. ఇది యూత్ మొత్తం తెలిసిపోయింది జనానికి. ప్రతి ఒక్క యూత్, చదువుకునే పిల్లలు ఇప్పుడు
18 సంవత్సరాల నుంచి వెళ్ళి 35 సంవత్సరాల పిల్లలంతా నరేంద్ర మోడీ గారికే ఓటేసారు. ఇంట్లో పిల్లలను వాళ్ళ అమ్మను నాన్నను ఒప్పించి, ఎందుకంటే నేను వేరే కదా, నేను మహారాష్ట్ర పోయాను, నేను 5 days ఉన్నాను అక్కడ. 5 days 3000 కిలోమీటర్ల దాకా ఎక్కువ తిరిగాను నేను ఆడ. ప్రతి ఒక్కరిని రైతుల దగ్గర పోయి అడుగుతూ, మోడీ గారు బాగా చేస్తురండి, మాకు దానికి మన యూరియాకి ఇట్లా ఇస్తుండు, రైతులకు ఇట్లా ఇస్తుండు, జనానికి అంతా మంచిగా చూస్తుండ్రు. కొంతమంది తెలివి తక్కువ లేస్తారు దానికి ఓటు, కానీ అది ఎవరు కంపల్సరీ తెలివి ఉన్నోళ్ళు, బాగా నాలెడ్జ్ ఉన్నోళ్ళు కంపల్సరీ బీజేపీకే ఓటేస్తారు. ఎందుకంటే మన దేశంలో ప్రపంచ దేశాలలో ఒక హిందూ దేశం, ఒక భారతదేశం ఒకటే అని జనాన్ని తెలిసిపోయింది. భారతీయులంతా ఒకటే అని నినాదం మీద ఇప్పుడు ముస్లింలు కూడా భారతదేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ మంచిగా సేఫ్గా ఉండాలంటే వాళ్ళు కూడా బీజేపీకి ఓటేయాలి. క్రిస్టియన్స్ కూడా బీజేపీకి ఓటేయాలి. ఎందుకంటే మన కేరళలో 20,000 అమ్మాయిలను తీసుకుపోయి వేరే దేశాలకు మన క్రిస్టియన్ అమ్మాయిలను వాళ్ళ సినిమా కూడా ఇచ్చారు కదా కేరళ ఫైల్. వాళ్ళకి మనం ఏం చెప్తాం? ఇక వాళ్ళు మళ్ళీ మన ప్రియాంక గాంధీకే ఓటేసారు. ఇక మనం దానికి మనం ఏం చేయలేం. వాళ్ళ నాశనం వాళ్ళే కోరుకుంటారు కాంగ్రెస్ ఓటేసి. బీజేపీకి ఓటైతే సేఫ్ ఉంటుంది, జనం మంచుకుంటారు. ప్రపంచ దేశాలు, పక్క దేశాలు కూడా భయపడుతున్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారికి భయపడుతున్నారు. వాడు రావన్నట్టు భయపడుతున్నారు. మన ఏం జరిగింది ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఏం జరిగింది అర్థమైంది కదా. ఆమె కూడా అది బంగ్లాదేశ్ వాళ్ళకు మీ ఇష్టం ఉన్నట్టు రావచ్చు పోవచ్చు అంటుంది. ఆమె కూడా నాసిరికాల దగ్గరికి వస్తే ఎప్పుడోసారి ఆమె కూడా దెబ్బేస్తారు. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ అయిన తర్వాత, ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా ఆమెను ఎలగొట్టినట్టు ఎట్లా? ఇప్పుడు ఇక్కడ పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా గట్టినే, రాష్ట్రాల్లో గట్టినే చేస్తారు. చూడండి ఏం జరుగుతుందో. లాస్ట్కి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు, యూత్ గమనిస్తున్నారు. బీదోళ్ళు మన పాపం మంచి ఇండ్లు కూడా కొడుతున్నారు బీదోళ్ళు. వాడు లోన్ తీసుకొని వాడు కిరాయికి ఉంటాడు, వాళ్ళు చేపలు పట్టుకునేటోళ్ళు, వీళ్ళు పాపం వాడ దగ్గర ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇండ్లు కూలగొట్టి. జార్ఖండ్ లో కొంచెం వెనకబడిపోయి ఉంది అంటున్నారు సార్ బీజేపీ. మనం చూసుకుంటే కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. సో ఏం చెప్తారు? ఇప్పుడు జార్ఖండ్ అంటే ఇప్పుడు వాళ్ళు పథకాలు ఎక్కువ ఇస్తారు. ఆ పథకాలకి బీదో పేదలు ఏం చేస్తారంటే, పాపం నాకు నెలకు 500 వెయ్యి ఎక్కువ ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు అని ఓటేస్తారు. ముందు పోయే భూకంపాన్ని వాళ్ళు గుర్తుపడతలేరు. వాళ్ళు ఎందుకంటే జనము ఆ భూకంపం వచ్చేది వీళ్ళు గుర్తుపడతలేరు. వాళ్ళ అదృష్టం, వాళ్ళ నాశనం వాళ్ళే కోరుకుంటారు. మనకు సంబంధం లేదు ఆ విషయం. వాళ్ళు జనము ఎప్పుడైతే నాలెడ్జ్ పెరుగుతుందో అప్పుడు మోడీ గారు ఏం చేస్తుర్రు, మనకు సేపుగా ఉంటాడు. అప్పుడున్న రజాకారులు వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఉన్న దాని గురించి వాళ్ళు మర్చిపోయి ఫ్యూచర్ గురించి మర్చిపోతుండ్రు. మన పిల్లల గురించి, మన పిల్లలు ఎట్లా బతకాలి, లాస్ట్కి ఏం చేయాలని వాళ్ళు అప్పుడు మందం. వాడు 500 వెయ్యి 2000 ఇస్తే వీళ్ళకి ఓటేస్తుర్రు. ఆ ఓట్లు వేసి తర్వాత ఏం జరిగేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కర్ణాటకలో ఏమైంది, వాడు ఏళ్ళు నరుక్కున్నాడు. ఇంకోసారి నేను నా జీవితంలో కర్ణాటకలో ఏళ్ళు పెట్టి నరికేసి నా జీవితంలో నేను తప్పు చేసిన కాంగ్రెస్ ఓటేసినాన్ని ఇవన్నీ గమనిస్తారు జనం. ఇప్పుడు ఏంది బస్సు ఫ్రీ అన్నాడు. బస్సు ఎవరికి ఫ్రీ ఉంటుంది? ఎవరికి ఫ్రీ లేదు. అంత మొత్తం నాశనం ఆడుకుంటున్న వాళ్ళు. బడ్జెట్ కన్నా ముందు ఇప్పుడు 1 లక్ష కోట్ల బడ్జెట్ ఉంటే దాన్ని 5 లక్షల కోట్ల వరకు ఇది పథకాలు ఇచ్చి వాళ్ళు నాశనం చేస్తారు. జనం పాపం ఊళ్ళలో వాళ్ళకి తెలియక వాళ్ళు ఓట్లు వేస్తారు. కొంతమంది ముసలి నాకు 2000 వస్తున్నాయి 3000 వస్తున్నాయి సంతోషంగా ఎత్తారు. తర్వాత వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు లేక రోడ్డు మీద బతకక వాళ్ళని రేపు చేసి చంపుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళంతా గమనిస్తున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ కంపల్సరీ మన తెలంగాణలో మన బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కంపల్సరీ నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ. ఎందుకంటే ప్రజలంతా ఆలోచిస్తారు. ప్రజలు మొన్న ఏం చేసినట్టే, సోనియా దేవత మాకు ఎలక్షన్ ఇచ్చింది అది ఇది అని చెప్పారు కదా. ఇది మన గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చింది దేవత అది ఇది అని ఇస్తే పోనీ అని అందరూ ఒకసారి మొన్న వేసారు. అయితే వాళ్ళు అనుభవిస్తారు. ఇప్పుడు వాళ్ళ జీవితంలో అసలు ఎందుకు వేసి రాబోటు అంటారు ఊళ్ళలో. నేను ఊళ్ళు మొత్తం తిరుగుతా కదా, నేను కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరుగుతా. నేను మొత్తం ఇక్కడ తెలంగాణలో ఎక్కడ ఏం జరిగేది మొత్తం తిరుగుతా. వాళ్ళు కంపల్సరీ ఎందుకు వేసినా ఇది కాంగ్రెస్కి ఎందుకు వేసినా ఓటు అని వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇప్పుడు ఇన్ని రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది? మీకు ఎలా ఉంది? ఇప్పుడు నాకన్నా ఎక్కువ మీకు తెలుస్తుంది. మీరు ఎందుకంటే జనం, మీరు మీడియా వాళ్ళు, మీ అంతా మాకు తెలియదు. మీరు రోజు ప్రజలు ఏం బాధపడేది, ఏం చేసేది, జనానికి ఏం చెప్తున్నారు, వాళ్ళు చేస్తురా చేస్తలేరా, వీళ్ళు ఉట్టిగా మాటలు చెప్తుర్రు. అది ఒక పని చేయవో ఒక పని చేస్తుర్రు. ఇక్కడ వానికి ఆ పథకాలకు చేతగాక మా దగ్గర డబ్బులు లేవు, ఈ పథకాలు మేము చేయలేము అని ఒకసారి కథం చెప్పిపోతుంది. వాళ్ళ ఆశ కాడి వీళ్ళు పాపం వాళ్ళు ఆటో వాళ్ళు ఏడుచుడు. మాకు ఆటోలకు బస్సులు ఫ్రీ ఉన్నాయని వాళ్ళు వేసుడు. ఇవన్నీ చిక్ అవుతున్నాయి. అంత వీళ్ళు పాపం జనం ఆలోచించుకోలేకపోతుంది. ఎందుకు వేసినవు రా ఓటు అని తలకాయలు కొట్టుకుంటారు.
మన బీజేపీకి వస్తే అయిపోవని నేను ఊళ్ళలో తిరుగుతా కదా, చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు అందరూ పాపం ఊళ్ళలో చెట్ల కింద కూర్చుంటారు కదా, చెట్ల కింద కూర్చొని నాది హుజరాబాదే, చెట్ల కింద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు వేసిన తలకాయ కొట్టుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ పడిపోతే బాగుండన్న ఆలోచన కొద్ది ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ జనవరి ఎలక్షన్స్ పెడతారు కదా, దీనికి తెలిసిపోతుంది రిజల్ట్గా మీకు అందరికి, మీ మీడియా వాళ్ళకి అందరికి జనానికి మొత్తం మంది తెలిసిపోతుంది. ఇప్పుడు మీడియా వాళ్ళు మీరు ఏం చేస్తే మీరు కూడా దయచేసి మీడియా వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, నిజాయితీగా ఇగో ఇది జరుగుతుందని మీడియా ముందు పెట్టండి, గవర్నమెంట్ ముందు పెట్టండి. మీరేం ఎవరికి భయపడద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండ్రు, ఎవరిని పడతామని తిడుతుండు, ఎవడో యూట్యూబ్ ఛానల్ ఎవడో పిచ్చకుంటాడట, వాళ్ళ సంగతి చూస్తా నన్ను మీడియా అంతా ఫోకస్ చేస్తారు, పిచ్చకుండా చిన్న ఛానల్ అట అంటుండు. చిన్న ఒక గుండు పిన్ను గుచ్చుకుంటే కాలు కొట్టేస్తుర్రు, అది గట్టినే అవుతుంది. ఇప్పుడు జనం ఇప్పుడు ఎవడో చిన్న ఛానల్ అట చిన్న చెప్పి ఎంతకన్నా పెద్దోడా, ఇవన్నీ ఆయన గురించి చరిత్ర చెప్పొద్దు, ఆయన గురించి ఇప్పుడు చెప్పొద్దు. నేను చెప్తాం ఆయన కూడా ఎన్ని ల్యాండ్లు కబ్జా చేసిండు అని ఇవన్నీ చెప్తాను నేను. మావి కూడా కొన్ని కబ్జాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జనవరిలో, ఎలక్షన్ అయిపోయినాక చెప్తాం ఆయన గురించి. ఇప్పుడు ఏం మాట్లాడదలుచుకోలే. రీసెంట్గా చూసుకుంటే మనం బీజేపీలో ఎక్కువ సనాతన ధర్మాన్ని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. అయితే రీసెంట్గా రామ్ చరణ్ గారు దర్గాకి వెళ్ళటం జరిగింది కదా, సో దాన్ని ఎలా చూస్తారంటే ఏం చెప్తారు? ఇప్పుడు హిందువులు కనుక ఆయన సినిమా చూడకపోతే ఆ రోడ్డు మీదకి వస్తాడు. అది కాదు బొట్టు దిరుసు వేసుకొని ఎవడన్నా దర్భగా మొక్కుతాడా? దర్గాకు మొక్కుడే తప్పు సచ్చిన శవానికి. మన హిందువుల 100 మందిని చంపిన వాళ్ళందరికీ ఒక దర్వాలు పెడతారు. వాడు అమీర్ ఖాన్ అని పెడతారు. వాళ్ళు 100 మంది హిందువులు ఎవడైతే చంపుతాడో వానికి ఒకటి గుడి కట్టిస్తారు, దాన్నే మసీద్ అంటారు. అది ఇప్పుడు తెలియదా? రామ్ చరణ్ పెద్ద తోప, వాడి సినిమా ఎవడు చూడు. హిందువులు వాడి సినిమా చూడనప్పుడు వాడు రోడ్డు మీదకి వస్తాడు, వాడు డైరెక్టర్లు రోడ్డు మీదకి వస్తారు, వాడి నిర్మాతలు రోడ్డు మీదకి వస్తారు. వాడి సంగతి ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు సనాతన ధర్మం మీద పోతున్నావు నువ్వు, ఆ బొట్టు పెట్టుకుంటే సినిమాలు తీస్తున్నావు. ఆడ పోయి బొట్టు తీసేసి వాడిని మొక్కన్నాను. వానికి ఏఆర్ రెహమాన్కి అభిమానం ఉంటే దగ్గర దూరం ఉండి అంతో తిను. కానీ ఇది బొట్టు తీసేసి తుర్తా అంటే జనం చూస్తారు కదా, నేను పిచ్చాలా? మీరంతా ఫోటోలు వీడియోలు తీస్తున్నారు, మీరే కదా బయట పెట్టేది. మీడియా అందరు చూస్తున్నారు. చిరంజీవి ఇప్పుడు ఇవాళ డబ్బు సంపాదించారు, డబ్బు ఎన్ని రోజులు ఉండదు. వాడు చచ్చిపోయిన ఇప్పుడు జయలలిత ఇక్కడ 500 ఎకరాలు ఉన్నది, చచ్చింది మొత్తం. అది కూడా తిన్నాడు, వీళ్ళు ఆస్తులు కూడా గట్లే పోతాయి. ఎందుకంటే సనాతన ధర్మం ఇప్పటిది కాదు, ఎన్నడదో క్రీస్తు పూర్వం అంటాడు. క్రీస్తు ఎవరో తెలియదు మనకు. ఇప్పుడు మన మసీదులు అవి తెలుసా మనకు? ముస్లిమ్స్ మన భారతదేశం హిందూ దేశం కాబట్టి వీళ్ళంతా బతకచ్చిన వాళ్ళు. బతకచ్చి మనోడు తుపాకితో కలవంగా భయపడి వాందిక్కుండి చిక్కు అయిపోయినారు ఆ జనము. అందుకే ఇప్పుడు ఒకటి ఆలోచిస్తున్నారు హిందువులు అందరూ ఒకటే, అరే మన అందరం ఎలక్షన్ అప్పుడు ఒక దిక్కుండాలి రాబాయి, గవర్నమెంట్ మనకు మోడీ మనకు అండగా ఉన్నాడు, మేము బయట దేశాలు రాకుండా చూసుకుంటామని అదొకటి వాళ్ళు ఇదన్నీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మీరు ఆలోచించాలి దయచేసి. హిందువులకు ఒకటే చెప్తున్నా, మన భారతదేశానికి ఒకటే, మన బీజేపీ గవర్నమెంట్ ఒకటే, పువ్వు గుర్తు ఒకటే అని ఆలోచించుకొని దానికి ఓటు వేయగలని నేను కోరుకుంటున్నాను. జై హింద్.